Hello, you are watching this video from Spoken English Shelter of Bhujangarao Tammisetti. Spoken English Shelter welcomes you proudly and happily. Namaste. I am Anusha. Namaste. I am Devi. Namaste, I am Haridi. Namaste, I am Sirisha. Namaste. I am Meena. పింక్ హిందీ సినిమా కథతో నేర్చుకోండి తెలుగులో. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. మనసులోని మాట. ఈ మూవీలో మినాల్ అరోరా పాత్రకి జీవం పోసిన తాప్సీ న్యాయం కోసం పోరాడే ఓ రేప్ బాధితురాలిగా నటించి మెప్పించింది. ఆమెకు ఆమె స్నేహితురాళ్లకు ఎదురైన చేదు అనుభవాల సంఘటనలతో ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా ప్రస్తుత సమాజం తీరుతెన్నులు, న్యాయ వ్యవస్థ పోకడలు మరియు తదితర అంశాలను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మనల్ని ఎంతో ఉద్వేగానికి గురిచేస్తుంది, మన కంట తడి పెట్టిస్తుంది. ఇటువంటి చక్కని సినీ కథాంశాన్ని ఇంగ్లీష్ తెలుగు అనువాద ప్రక్రియలో భాగంగా మీకు బాగా ఉపయోగపడగలదనే చక్కని ఆలోచనతో ఎంతో కృషితో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ కథకు సంబంధించి ఎన్నో రొటీన్ ఆంగ్ల వాక్యాలపై మీకు పట్టు కలిగేలా తప్పక ఈ వీడియో చేస్తుందని గమనించగలరు. హలో ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహమే మాకు వెన్నుదన్నుగా నిలుస్తుందని భావిస్తూ సదా మీ ఆదరాభిమానాలే మాకు కొండంత అండదండలుగా నిలవాలని కోరుకుంటూ మీ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్. పింక్ సినిమా కథా సారాంశము. పింక్ సినిమా కథా సారాంశం. This is the story of three women. The movie, Pink, shows the legal battle of Meenal and her friends to prove their innocence, with the help of a lawyer in a molestation case against three boys from the influential political backgrounds. The whole story revolves around these three young girls. ఇది ముగ్గురు మహిళల కథ. పింక్ అనే ఈ చిత్రం పలుకుబడిగల రాజకీయ నేపథ్యాల నుండి వచ్చిన ముగ్గురు అబ్బాయిలపై వేధింపుల కేసులో ఓ న్యాయవాది సహాయంతో తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి మినాల్ మరియు ఆమె స్నేహితురాలు చేసిన న్యాయ పోరాటాన్ని చూపిస్తుంది. కథ మొత్తం ఈ ముగ్గురు యువతల చుట్టూ తిరుగుతుంది. This is eye-catching film, filled fully with the aspects of today's society and the judiciary. It is a New Delhi-based film. It is well known for its atrocities and crimes against women. నేటి సమాజం మరియు న్యాయ వ్యవస్థ అంశాలతో పూర్తిగా నిండి ఉన్న ఈ చిత్రం వాటిని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇది న్యూఢిల్లీ ఆధారిత చిత్రం. మహిళలపై అత్యాచారాలు మరియు నేరాలకు ప్రసిద్ధి చెందిన నగరం. Pink, the Hindi movie, is a wonderful story of three young and energetic girls. The three actresses, Taapsee Pannu, Kirti Kulhari, and Andrea Taryang, happen to play in the roles of Meenal Arora, Falak Ali, and Andrea respectively. పింక్ అనే ఈ హిందీ మూవీ చురుకైన ముగ్గురు యువతుల అద్భుతమైన కథ. ముగ్గురు నటీమణులైన తాప్సీ పన్ను, కీర్తి కుల్హారి మరియు ఆండ్రియా తారియాంగ్ వరుసగా మినాల్ అరోరా, ఫలక్ ఆలీ మరియు ఆండ్రియా పాత్రల్లో నటించారు. They are staying together as tenants in a building located at Sarvapriya Vihar residential colony. After all, they are normal working professionals in their respective fields. These three young girls are not only independent but also self-sufficient. సర్వప్రియ విహార్ రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కలిసి అద్దెకుంటున్నారు. వారు తమ తమ రంగాలలో సాధారణ పని నిపుణులు. ఈ ముగ్గురు యువతులు స్వతంత్రులే కాదు, స్వయం సమృద్ధులు కూడా. The actor Amitabh Bachchan happened to play in the role of Deepak Sehgal as a retired lawyer. He is suffering from a kind of bipolar disorder. This disease experiences frequent mood swings. He has a bedridden wife named as Mamta Shankar. అమితాబ్ బచ్చన్ రిటైర్డ్ లాయర్గా దీపక్ సెహగల్ పాత్రలో నటించడం జరిగింది. ఈయన ఒక రకమైన బైపోలార్ డిజార్డర్తో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి తరచుగా మూడ్ మారిపోయే పరిస్థితిని కలుగజేస్తుంది. ఈయనకు మమతా శంకర్ అనే మంచం పట్టిన అనారోగ్య భార్య ఉంది. Rajveer, Ankit, and Dumpy are young and affluent friends. Rajveer is the nephew of a powerful politician from South Delhi. The other two friends belong to a resort in Surajkund. యువకులైన రాజ్వీర్, అంకిత్ మరియు డంపీ అనే ముగ్గురు సంపన్న స్నేహితులు. రాజ్వీర్
దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ శక్తివంతమైన రాజకీయ నాయకుడు మేనలుడు. మిగతా ఇద్దరు స్నేహితులు సూరజ్ కొండలోని రిసార్టుకు చెందినవారు. One night, Rajveer and his friends get drunk and try to molest Meenal Arora and her two roommates. It leads to an accident. That's the key point of the story of this movie. ఒక రాత్రి రాజ్వీర్ మరియు అతని స్నేహితులు మద్యం తాగి మినాల్ అరోరా మరియు ఆమె ఇద్దరు రూమ్మేట్లను వేధించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఓ ప్రమాదానికి దారితీస్తుంది. ఈ సినిమా కథ యొక్క ముఖ్య విషయం ఇది. How and in what manner Deepak fights the girl's case against the three influential lads forms the crux of the story. ముగ్గురు ప్రభావవంతమైన కుర్రాళ్లపై ఈ అమ్మాయిల కేసును దీపక్ ఎలా ఏ విధంగా పోరాడడం జరుగుతుందనేదే ఈ కథలో తత్తరపాటుకు గురిచేసే అంశం. Actually, the film opens with Rajveer Singh being hurriedly rushed to the nearest hospital with the help of his friends because of a badly injured eye. He's bleeding profusely at that time. వాస్తవానికి కంటికి తీవ్ర గాయాలైనందున రాజ్వీర్ సింగ్ తన స్నేహితుల సహాయంతో సమీప ఆసుపత్రికి తరలించడంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అతనికి బాగా రక్తస్రావం అవుతుంది. We can understand from their conversation that Meenal has attacked him with a bottle, causing him an almost life-threatening injury. They nervously refrain from filing a police complaint. మినాల్ అతనిపై దాడి చేసిందని, అతనికి దాదాపు ప్రాణాంతక గాయాలయ్యాయని వారి సంభాషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారు పోలీసు ఫిర్యాదు ఇవ్వకుండా వెనుకంజ వేస్తారు. The doctors perform an emergency surgery to take off the shreds of glass from his eye. They also ask the boys whether they should actually report the case to the police. They become alarmed for a moment. They hastily tell the doctors to save their friend. All this shows something has gone wrong on their side. అతని కంటి నుండి గాజు ముక్కలు తీయడానికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేస్తారు. వాస్తవానికి ఈ కేసును పోలీసులకు నివేదించవలసి ఉందని వైద్యులు వారికి చెప్తారు. వారు ఒక్క క్షణం తత్తరపడి తమ స్నేహితుడిని రక్షించమని తొందరపడుతూ వైద్యులకు చెప్తారు. ఇదంతా చూస్తుంటే వారి విషయంలో ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. But on the side of the young girls, Meenal, Falak, and Andrea, they hurriedly travel in a taxi to their apartment with a kind of fear and hesitation. They look disoriented with the thought of what to do. They reach the apartment waveringly. They shut the doors inside immediately. అయితే యువతల వైపు చూస్తే మినాల్, ఫలక్ మరియు ఆండ్రియాలు ఒక రకమైన భయం మరియు సంశయంతో తమ అపార్ట్మెంట్ వైపు టాక్సీలో ఎవరో తరుముకొస్తున్నట్టు ప్రయాణిస్తుంటారు. ఏమి చెయ్యాలని ఆలోచనతో వారు దిక్కుదోచని స్థితిలో ఉన్నట్టు కనిపిస్తారు. వారు ఒకలాంటి అనిశ్చితతో అపార్ట్మెంట్కు చేరుకుంటారు. వారు లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒకలాంటి భయంతో లోపల తలుపులు మూసివేస్తారు. Meenal wipes blood marks on her neck and hand, seeing herself in the mirror. Her two friends seem to be hesitant in performing their daily activities. At this stage, we can understand that they have something to do with the particular incident being faced by the boys in the hospital. మినాల్ తనను తాను అద్దంలో చూసుకుంటూ మెడ మీద మరియు చేతి మీద ఉన్న రక్తపు మరకలను తుడుచుకుంటుంది. ఆమె ఇద్దరు స్నేహితులు తమ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడానికి వెనుకాడుతుంటారు. ఈ దశలో ఆసుపత్రిలో యువకులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సంఘటనతో వీరికి ఏదైనా సంబంధం ఉందేమోనని మనం అర్థం చేసుకోగలం. Meenal and her friends are highly agitated. At last, they try to carry on with their normal life, so that nothing has happened to them. Meenal goes out for her usual morning jog. At the same time, the criminal lawyer Deepak Sehgal also steps out for morning walk, with a breathing mask on. మినాల్ మరియు ఆమె స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. చివరికి వారు తమకేమీ జరగనట్టే తమ సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. మినాల్ రోజులాగానే ఉదయం జాగింగ్ కోసం బయటికి వెళ్తుంది. అదే సమయంలో క్రిమినల్ న్యాయవాది అయిన దీపక్ సెహగల్ కూడా ఉదయం నడక కోసం మాస్క్ ధరించి బయలుదేరతాడు. He is an old man. He lives in her neighborhood. He crosses the road. He removes the mask. He breathes freely to feel natural air. When he sits on a bench to get relaxed for a moment, he happens to see Meenal and doubts something about her.
అతను ఒక వృద్ధుడు. అతను ఆమె ఇంటి సమీపంలోనే నివసిస్తున్నాడు. అతను రోడ్డును దాటుతూ మాస్క్ను తొలగిస్తాడు. సహజమైన గాలిని హాయిగా అనుభవిస్తూ స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తుంటాడు. అతను కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు అనుకోకుండా మినాల్ను చూడడం జరుగుతుంది. ఇందుకు ఆమె మీద అతనికి కాస్త అనుమానం లాంటిది కలుగుతుంది. It causes him to stare at her intently and observe her constantly. First, his behavior seems us to be suspicious, but actually, he senses there is something wrong. ఆ అనుమానం అతన్ని ఆమె వైపు తీక్షణంగా చూసేటట్టు చేస్తుంది. సందేహంతో ఆమెను అలానే రెప్పవేయకుండా చూస్తుండిపోతాడు. మొదట అతని ప్రవర్తనలో మనలో అనుమానం రేకెత్తిస్తుంది, కానీ వాస్తవానికి ఆమె వైపు ఏదో తప్పుందని అతడు గ్రహిస్తాడు. But, as per Falak and Andrea, they go about their morning routine. It is understood that there is something they are refusing to face. అయితే ఫలక్ మరియు ఆండ్రియా సంబంధించి తమ ఉదయ దినచర్యలో ఉంటారు. దీన్ని బట్టి వారు దీనిని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. They talk about the planning of their previous night. How Meenal was forced to attack Rajveer, who had misbehaved. The girls also wonder what is going to happen next. They hope the nightmare will fade away, but they know that it may not be possible. వారు తమ మునుపటి రాత్రి ప్రణాళిక గురించి మాట్లాడుకుంటారు. తప్పుగా ప్రవర్తించిన రాజ్వీర్పై మినాల్ ఎలా దాడి చేయవలసి వచ్చింది, తర్వాత తమకు ఏమి జరగబోతుందోనని ఆ అమ్మాయిలు ఆశ్చర్యపోతుంటారు. ఈ పీడకలు అంతా మసకబారిపోవాలని వారు ఆశిస్తారు. అయితే అది సాధ్యం కాదని వారికి తెలుసు. Actually, one night after completion of a rock concert, the three girlfriends accept a dinner invitation from Rajveer. In fact, Rajveer and Meenal are not friends. But Rajveer is only known to Meenal through a common friend, Viswa. వాస్తవానికి రాక్ కచేరీ పూర్తయిన ఒక రాత్రి ముగ్గురు స్నేహితురాళ్ళు రాజ్వీర్ నుండి విందు ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. నిజానికి రాజ్వీర్ మరియు మినాల్ స్నేహితులు కాదు. అయితే రాజ్వీర్ మినాల్కు వారి కామన్ ఫ్రెండ్ అయిన విశ్వ ద్వారా మాత్రమే తెలుసు. Rajveer and his friends get drunk, and so do Meenal and her friends. Rajveer and his friends try to take advantage of the girls in this situation. The three friends seek the opportunity of separating the three girls from one another. Accordingly, they do so, owing to sexual temptation. రాజ్వీర్ మరియు అతని స్నేహితులు త్రాగి ఉంటారు. అలాగే మినాల్ మరియు ఆమె స్నేహితురాళ్ళు కూడా తాగి ఉంటారు. ఈ పరిస్థితిలో అమ్మాయిలను తమ వైపు తిప్పుకోవడానికి రాజ్వీర్ మరియు అతని స్నేహితులు ప్రయత్నిస్తారు. ఆ ముగ్గురు స్నేహితులు ఈ ముగ్గురు అమ్మాయిల్ని వేరు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఆ ప్రకారంగానే, అంటే లైంగిక ప్రలోభాల కారణంగా వారు అలా చేస్తారు. Rajveer then tries to molest Meenal, but she says no to him strongly. Although the situation is so, Rajveer continues to force her. But Meenal tries to save herself. As a part of it, she picks up a bottle and smashes it on Rajveer's eye. He is wounded at the cost of severe bleeding. అప్పుడు రాజ్వీర్ మినాల్ను వేధించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె నో అని గట్టిగా అంటూ నిరాకరిస్తుంది. పరిస్థితి అలా ఉన్నప్పటికీ రాజ్వీర్ ఆమెను బలవంత పెట్టడం విషయంలో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే మినాల్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. దానిలో భాగంగానే ఆమె ఒక సీసాను తీసుకుని రాజ్వీర్ కంటి వైపు కొడుతుంది. తీవ్రమైన రక్తస్రావంతో అతను గాయపడతాడు. Rajveer treats this incident seriously. At that time, the three girls don't know that they are going to face many problems by Rajveer and his friends in the days to come. ఈ సంఘటనను రాజ్వీర్ చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. ఆ సమయంలో ఈ ముగ్గురు అమ్మాయిలకు రాబోయే రోజులలో చాలా సమస్యలను రాజ్వీర్ మరియు అతని స్నేహితుల మూలంగా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియదు. Hence, Rajveer and his friends start avenging Meenal and her friends. They try to vacate the girls from their rental house, somehow or the other. They threaten her friends and the landlord too. ఇది మొదలు రాజ్వీర్ మరియు అతని స్నేహితులు మినాల్ మరియు ఆమె స్నేహితురాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో విధంగా వారు ఉంటున్న అద్దె ఇంటి నుండి వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తారు. వారు ఆమె స్నేహితురాలను మరియు ఇంటి యజమాని కూడా బెదిరిస్తారు. Their rental house owner lives in another area. One day, he gets a mysterious phone call. He's told to throw the girls out because their characters are questionable.
వారి అద్దె ఇంటి యజమాని వేరే ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఓ రోజున అతడికి ఒక నిగూఢమైన ఫోన్ కాల్ వస్తుంది. అమ్మాయిల గుణాలు అనుమానం పడినట్లుగా ఉన్నందున వారిని బయటకు గెంటివేయాలని ఫోన్లో అతడికి చెప్పడం జరుగుతుంది. The landlord visits the house to know the behavior of the three girls. He sees nothing wrong with them. There, he knows they are fleckless and finds no bad remark against them. Finally, he believes they are good girls. ఆ ముగ్గురు మహిళల ప్రవర్తనను తెలుసుకోవడానికి ఆ ఇంటిని సందర్శిస్తాడు ఇంటి యజమాని. అతనికి వారిలో ఏ తప్పు కనపడదు. వారు మచ్చలేని వారిని అతనికి తెలుసు. వారికి వ్యతిరేకంగా ఎటువంటి చెడు రిమార్కు లేదని అతను తెలుసుకుంటాడు. చివరగా వారు మంచి అమ్మాయిలని అతను నమ్ముతాడు. Then, he becomes silent in this issue, not to make them vacate the house. His visit makes the characters of these girls eminent. అప్పుడు అతను వారిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అతని సందర్శన మాత్రం ఆ ముగ్గురి అమ్మాయిల గుణాలకు ప్రాముఖ్యత ఏర్పరుస్తుంది. But, when the landlord is returning home, an unexpected incident occurs. He is knocked down from his scooter with a planned attack of some unknown miscreants. Once again, he is seriously warned to throw the girls out. He asks the girls again, what really happened? కానీ భూస్వామి ఇంటి యజమాని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోని విధంగా ఓ సంఘటన జరుగుతుంది. కొంతమంది తెలియని దుర్మార్గులు ఒక ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేసి స్కూటర్ పైనుండి ఆయన పడిపోయేలా చేస్తారు. ఆ అమ్మాయిలను ఇంటి నుండి బయటకు పంపించేయాలని మరోసారి తీవ్రంగా హెచ్చరించబడతాడు. నిజంగా ఏమి జరిగిందని తిరిగి ఆయన అమ్మాయిలను అడుగుతాడు. Andrea is also chased by some gundas when she is returning from work. Falak is going outside, thinking about something seriously. Just when an auto rushes violently on her side, Deepak saves her by pulling her hand soon. ఆండ్రియా పని నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది గూండాలు ఆమెను కూడా వెంబడిస్తారు. ఫలక్ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ బయటకు వెళ్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెను ఓ ఆటో గుద్దబోయే సమయంలో చటుక్కున ఆమె చేతిని లాగడం ద్వారా దీపక్ ఆమెను రక్షిస్తాడు. Meenal goes out hastily. Deepak Sehgal, a neighbor of these three girls, observes their activities. Just then, Meenal is kidnapped by Rajveer's friends in a van during her morning run. She's blackmailed and molested in the moving car. మినాల్ తొందరగా బయటకొస్తుంది. ఈ ముగ్గురు అమ్మాయిల పొరుగున ఉన్న దీపక్ సెహగల్ వారి కార్యకలాపాలను గమనిస్తాడు. మినాల్ ఉదయం జాగింగ్ చేస్తున్న సమయంలో సరిగ్గా అప్పుడే రాజ్వీర్ స్నేహితులు ఆమెను ఓ వ్యాన్లో కిడ్నాప్ చేస్తారు. కదిలే వ్యాన్లో ఆమెను బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురి చేస్తారు. She is molested cruelly by Rajveer's friends in a moving car itself. She is severely threatened in the running van that she will be brutally raped and killed if she doesn't say sorry to Rajveer. కదిలే వ్యాన్లోనే రాజ్వీర్ స్నేహితులు క్రూరంగా ఆమెను వేధిస్తారు. రాజ్వీర్కు క్షమాపణ చెప్పకపోతే ఆమె దారుణంగా అత్యాచారం చేయబడి చంపబడుతుందని నడుస్తున్న వ్యాన్లో ఆమెను తీవ్రంగా బెదిరిస్తారు. Deepak Sehgal, who witnesses the incident, is highly disturbed. But he is unable to help in the heat of the moment, even though he notes down the details of the car. He asks his friend from the police to take action against the abductors. ఈ సంఘటన చూసిన దీపక్ సెహగాల్ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. కానీ అతను కార్ వివరాలను నోట్ చేసుకున్నప్పటికీ ఆ ఉద్రిక్త క్షణంలో వారికి సహాయం చేయలేకపోతాడు. అయితే అపహరణదారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని తన పోలీస్ స్నేహితుడిని కోరతాడు. However, when the police hear that Rajveer is the nephew of Ranjit Singh, the politician, they drag their feet. However, she is later dropped back home. Deepak Sehgal feels relaxed at the sight of her. అయితే రాజ్వీర్ రాజకీయ నాయకుడైన రంజిత్ సింగ్ మేనల్లుడు అని పోలీసులు తెలుసుకున్నప్పుడు వెనుకంజ వేస్తారు. అయితే వారు ఆమెను తిరిగి ఇంటి వద్ద వదిలేస్తారు. దీపక్ సెహగల్ ఆమెను చూడగానే రిలాక్స్ అవుతాడు. Meenal and her friends become worried at this incident. Meenal becomes silent after this incident for some time. As a matter of fact, being afraid of that incident, Meenal doesn't like to approach the police. Few days later, the girls gather their courage. In this consequence, Meenal gets the moral support of her friends.
ఈ సంఘటనతో మినాల్ మరియు ఆమె స్నేహితురాలు ఆందోళన చెందుతారు. ఈ సంఘటన తర్వాత కొంతకాలం మినాల్ మౌనంగా ఉంటుంది. వాస్తవానికి ఈ సంఘటనకు భయపడి మినాల్ పోలీసులను సంప్రదించడానికి ఇష్టపడదు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలు ధైర్యాన్ని కూడదీసుకుంటారు. పర్యవసానంగా మినాల్ తన స్నేహితుల నైతిక మద్దతును పొందుతుంది. One day, Meenal approaches the police with a friend from her dance troupe to lodge a FIR against Rajveer and his friends. But, initially, the police official from Delhi advises her to file the FIR at Surajkund because the incident happened there. ఒకరోజు మినాల్ తన డాన్స్ బృందానికి చెందిన ఒక స్నేహితురాలతో కలిసి రాజ్వీర్ అతని స్నేహితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులను సంప్రదిస్తుంది. అయితే మొదట్లో ఢిల్లీకి చెందిన పోలీస్ అధికారి ఆమెను సూరజ్ఖండ్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని సలహా ఇస్తాడు. ఎందుకంటే ఈ సంఘటన అక్కడే జరిగింది మరి. Next, the police official tells her to better forget about the FIR because of the worst incidents to be faced by her in the days to come. Meenal returns home disappointed. రాబోయే రోజుల్లో ఆమె ఎదుర్కోబోయే దారుణ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని తదుపరి పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ గురించి మర్చిపోవడం మంచిదని చెప్పడం జరుగుతుంది. మినాల్ నిరాశతో ఇంటికి తిరిగి వస్తుంది. At last, the three friends decide to apologize to Rajveer so as to patch up the dispute. But, in course of their conversation, Rajveer speaks so badly to them. So, they withdraw their apology. They challenge him to do whatever the hell he can. చివరికి ఈ ముగ్గురు అమ్మాయిలు రాజ్వీర్కు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకుంటారు. కానీ వారి సంభాషణ జరుగుతున్నప్పుడు రాజ్వీర్ చాలా చెడ్డగా మాట్లాడతాడు. కాబట్టి వారు తమ క్షమాపణను ఉపసంహరించుకుంటారు. అతను ఏమి చేసుకుంటాడో అది చేసుకోమని సవాలు విసురుతారు అమ్మాయిలు. Meenal goes to police station in order to file a complaint against them. In the police station, the police officer on duty does not register the complaint. It is simply because of the political background of Rajveer and his family. వారిపై ఫిర్యాదు చేయడానికి మినాల్ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఫిర్యాదు నమోదు చేయడు. దీనికి అసలు కారణం ఏంటంటే రాజ్వీర్ మరియు అతని కుటుంబం యొక్క రాజకీయ నేపథ్యం. So, the police officer discourages them from filing a complaint. The police officer advises them to relocate to another town or city. Else, they should face many problems, and it causes to make their daily lives more miserable. However, Meenal doesn't care for it. She files a complaint. అందుకని వారు ఫిర్యాదు లాంటిదేమీ చేయకుండా వారిని నిరుత్సాహపరుస్తాడు పోలీస్ అధికారి. పోలీస్ అధికారి వారిని వేరే పట్టణానికి కానీ లేదా నగరానికి కానీ వెళ్ళమని సలహా ఇస్తాడు. లేకపోతే వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తద్వారా వారి దైనందిన జీవితంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తాడు. అయితే మీనాల్ దీనిని పట్టించుకోదు. ఆమె ఫిర్యాదు చేస్తుంది. But, on the contrary, using his powerful contacts in the society, Rajveer lodges a backdated false case against these girls, labeling them as high-level prostitutes. He says, the girls asked for money in return of sexual favors. Meenal is then charged for attempt to murder. కానీ దీనికి విరుద్ధంగా సమాజంలో తనకున్న శక్తివంతమైన పరిచయాలను ఉపయోగించుకొని రాజ్వీర్ ఈ అమ్మాయిలపై పాత తేదీతో ఓ తప్పుడు కేసులను నమోదు చేయిస్తాడు. వారికి ఉన్నత స్థాయి వేశ్యలుగా ముద్ర వేస్తాడు. అమ్మాయిల లైంగిక సహకారానికి బదులుగా డబ్బు అడిగారని అతడు చెప్తాడు. మినాల్ మీద హత్యాయత్న అభియోగం మోపబడుతుంది. She has to face imprisonment for more than 10 years, if convicted. The other girls are labeled as co-accused. So, Rajveer becomes successful to get Meenal arrested. Meenal is arrested and spends the night in the lockup. Falak and Andrea try their level best to set Meenal free. నేరం రుజువైతే ఆమె 10 సంవత్సరాలకు పైగా జైలు శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. మిగతా అమ్మాయిలు కూడా సహనిందితులుగా ముద్ర వేయబడతారు. మీనల్ను అరెస్ట్ చేయడంలో రాజ్వీర్ విజయవంతమవుతాడు. మీనల్ అరెస్ట్ చేయబడి ఆ రోజు లాకప్లో గడుపుతుంది. ఫలక్ మరియు ఆండ్రియాలు ఇద్దరూ మీనల్ని విడిపించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. At this point, Deepak is highly frustrated with the events and visits of Falak and Andrea in their apartment. He introduces himself to these girls as a retired reputable lawyer. Later, they request Deepak to fight her case. ఈ సమయంలో వారి అపార్ట్మెంట్లో ఫలక్ మరియు ఆండ్రియాల
కదలికలు మరియు తరచూ రాకపోకల పట్ల దీపక్ను తీవ్ర నిరాశకు గురిచేస్తాయి. తన రిటైర్డ్ పలుకుబడి గల లాయర్గా వారికి తనను తాను పరిచయం చేసుకుంటాడు. తరువాత వారు మినాల్ కేసుపై వాదించమని దీపక్ను అభ్యర్థిస్తారు. Deepak has already left practicing law because of his mental deterioration. Moreover, he also has an ailing wife to take care of. However, seeing the plight of the girls, he feels sorry for them. And finally, he decides to defend them. మానసిక బలహీనత కారణంగా దీపక్ అప్పటికే కోర్టులో వాదించడాన్ని మానేస్తాడు. అంతేకాక అతనికి జాగ్రత్తగా చూసుకోవలసిన అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కూడా ఉంటుంది. అయితే అమ్మాయిల దుస్థితిని చూసి వారి పట్ల చింతిస్తాడు. చివరకు అతను వారిని కాపాడటానికి నిర్ణయించుకుంటాడు. Hence, he helps them with the bail procedures and also in representing them in the court to plead their case. He advised them to be careful, owing to some threats to be arisen in this case. Accordingly, the threats result in Andrea being stalked and Falak losing her job. ఇక అక్కడి నుండి బెయిల్ సంబంధించిన విధానాలతో మరియు వారి కేసును వాదించడానికి కోర్టులో ప్రాతినిధ్యం వహించడంలో అతను వారికి సహాయపడతాడు. ఈ కేసుకు సంబంధించి కొన్ని బెదిరింపులు ఎదుర్కోవలసి ఉంటుందని చెప్తూ వారిని జాగ్రత్తగా ఉండమని వారికి సలహా ఇస్తాడు. ఆ ప్రకారంగానే ఆండ్రియా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం మరియు ఫలక్ తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుంది. Falak pockets an insult in her office at the cost of her job. When she goes to her office, she is advised by her superior to quit her job because of the outbreaking some fake message of, "Call me for happiness. I will satisfy you," accompanied by her mobile number 0976150524. ఫలక్ తన ఉద్యోగం కోల్పోయే సమయంలో ఆఫీస్లో దారుణమైన అవమానాన్ని భరిస్తుంది. ఆమె తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆమెకు సంబంధించి ఆనందం కోసం నన్ను పిలవండి, ఆమె మొబైల్ నంబర్ అయిన 0976150524తో ఉన్న ఒక తప్పుడు సందేశాన్ని కనుగొనడం మూలంగా ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టమని ఆమె ఉన్నతాధికారి ఆమెకు సలహా ఇస్తాడు. In the courtroom, the prosecuting lawyer, Prashant Mahara, presents a number of events in favor of Rajveer. According to his argument, first, Rajveer and his friends meet Meenal and her friends at a rock concert. These three men invite the three women for dinner at a hotel resort. న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ న్యాయవాది ప్రశాంత్ మెహ్రా రాజ్వీర్కు అనుకూలంగా పలు సంఘటనలను ప్రస్తావిస్తాడు. అతని వాదన ప్రకారం మొదట రాజ్వీర్ మరియు అతని స్నేహితులు మినాల్ మరియు ఆమె స్నేహితురాలను రాక్ కచేరీలో కలుస్తారు. ఈ ముగ్గురు అబ్బాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలను హోటల్ రిసార్ట్లో విందుకు ఆహ్వానిస్తారు. They have drinks in the resort. These three girlfriends not only provoke the men, but also demand money. All these signs indicate strongly that they are prostitutes. Rajveer refuses to pay them money. వారు రిసార్ట్లో పానీయాలు తీసుకుంటారు. ఈ ముగ్గురు స్నేహితురాలు పురుషులను రెచ్చగొట్టడమే కాదు, డబ్బును కూడా డిమాండ్ చేస్తారు. రాజ్వీర్ వారికి డబ్బును ఇవ్వడానికి నిరాకరిస్తాడు. She gets irritated, but the enraged Meenal hits him on the head with the nearby bottle. At the sight of bleeding on his head, she soon flees with her friends. ఆమెకు చిరాకొస్తుంది, కానీ ఉద్రేకంలో ఉన్న మినాల్ తన సమీపంలో ఉన్న సీసాతో అతని తలపై కొడుతుంది. అతని తలపై రక్తస్రావం కనబడటంతో ఆమె వెంటనే తన స్నేహితురాలతో పారిపోతుంది. The argument of Prashant Mahara mainly focuses on the poor moral character of the women. He pushes the idea of the friendly manner of the women. He points out the fact that they attended a rock concert. ప్రశాంత్ మెహ్రా యొక్క వాదన ప్రధానంగా మహిళల సెల్వమైన నైతిక స్వభావంపై దృష్టి పెడుతుంది. అతను మహిళల స్నేహపూర్వక పద్ధతి యొక్క ఆలోచనను ముందుకు తెస్తాడు. వారు రాక్ కచేరీకి హాజరయ్యారనే విషయాన్ని వేలెత్తి చూపుతాడు. He strongly reveals the fact that they have drinks with the men without any hesitation. All these incidents indicate that they were sure of being prostitutes. So, Piyush Mishra does his level best to establish that the girls are prostitutes. ఎటువంటి సంకోచం లేకుండా వారు పురుషులతో పాటు పానీయం సేవించారనే విషయాన్ని గట్టిగా వెల్లడిస్తాడు. ఈ సంఘటనను బట్టి వారు వేశ్యలని గట్టిగా రూఢి అవుతుంది. ఈ విధంగా పీయూష్ మిశ్రా ఆ అమ్మాయిలు వేశ్యలని తేల్చడంలో తన వంతు వాదనను గట్టిగా వినిపిస్తాడు. Moreover, Prashant Mahara attacks the fact that Meenal has family in Delhi
but chooses to live alone. As per Falak, she's in a relationship with an older man. To say about Andrea, she has moved to the city from the northeast of India. అంతేకాకుండా మినాల్కు ఢిల్లీలో కుటుంబం ఉన్నా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడిందని గట్టిగా వాదిస్తాడు. ఫలక్కు సంబంధించి ఆమె ఒక వృద్ధుడితో సంబంధం కలిగి ఉందని మరియు ఆండ్రియా ఈశాన్య భారతం నుండి నగరానికి వచ్చిందని అంటాడు. But, contrary to this version, Meenal and her friends state that the men tried to sexually assault them, repeatedly and forcibly. Meenal alleges that Rajveer tried to rape her brutally. At last, she attacks him with the bottle in self-defense. కానీ అందుకు విరుద్ధంగా మినాల్ మరియు ఆమె స్నేహితురాలు పురుషులు తమపై పదే పదే బలవంతంగా లైంగిక వేధింపులకు ప్రయత్నించారని అంటారు. రాజ్వీర్ తనపై దారుణంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని మినాల్ ఆరోపిస్తుంది. చివరికి తన ఆత్మరక్షణలో బాటిల్తో అతనిపై దాడి చేసినట్లు చెప్తుంది. Deepak's argument mostly focuses on the issue of consent and a woman's right to say no. Not to speak of a girl being drunk, a sex worker or even a wife. If she says no to a man, he has no right to force himself on her. దీపక్ యొక్క వాదన ఎక్కువగా ఆ అమ్మాయిల సమ్మతిపైనను మరియు నో అని చెప్పే స్త్రీ హక్కుపై దృష్టి పెడతాడు. ఒక అమ్మాయి తాగిందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఒక సెక్స్ వర్కర్ అయినా లేదా భార్య అయినా ఒక పురుషుడికి నో అని చెప్తే ఆమెపై బలవంతం చేసే హక్కు అతనికి లేదు. According to his argument, no is no. That's all. This kind of his argument swings the case in favor of the girls. అతని వాదన ప్రకారం నో అంటే నో అంతే. ఈ రకమైన అతని వాదన అమ్మాయిలకు అనుకూలం అవుతుంది. A series of interesting and chilling courtroom arguments ensues in the following days. Most of the timeline of the story runs in the court, with the main incident-related arguments. Deepak's arguments make us think about the problems of poor women in the today's so-called society. ఆ తర్వాతి రోజుల్లో ఆసక్తికరమైన మరియు ఒళ్ళు గగుర్పుడిచే వాదనలు కోర్టు హాల్లో జరుగుతాయి. ప్రధాన సంఘటన సంబంధించిన వాదనలతో కథ యొక్క చాలా భాగం కోర్టులో నడుస్తుంది. నేటి సమాజంలో పేద మహిళల సమస్యల గురించి దీపక్ వాదనలు ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. Towards the end of the trial, Rajveer becomes enraged and provoked by Deepak, revealing the truth by stating that the women got what they deserved. విచారణ ముగిసే సమయానికి మహిళలకు ఏదైతే అర్థమైందో అది జరిగిందని చెప్తూ దీపక్ సత్యాన్ని వెల్లడించడం ద్వారా రాజ్వీర్ ఆగ్రహం చెందుతాడు మరియు ఉద్రేకపడతాడు. Deepak criticizes the regressed views of the society, where women are stereotyped as prostitutes if they come home late, move out of their home, want to be independent, drink and so on, but none of these applies to men. మహిళలు ఆలస్యంగా ఇంటికి వస్తే, ఇంటి నుండి బయటకు వెళ్తే, స్వతంత్రంగా ఉండాలనుకుంటే, త్రాగితే మరియు అలాంటివేమైనా చేస్తే స్త్రీలను వేశ్యలుగా భావించే సమాజం యొక్క తిరోగమ అభిప్రాయాలను దీపక్ విమర్శిస్తాడు. అయితే వీటిలో ఏదీ పురుషులకు వర్తించదు. In his closing remarks, Deepak mentions that his client said no. No means no and does not require any further explanation. The women are acquitted, while Rajveer, Ankit, and Dumpy are charged. Vishwam is let off with a warning. తన ముగింపు వాక్యంలో దీపక్ తన క్లయింట్ లేదు అని చెప్పినట్లు పేర్కొంటాడు. నో అంటే నో, తదుపరి వివరణ అవసరం లేదు. మహిళలను నిర్దోషులుగా ప్రకటించగా రాజ్వీర్, అంకిత్ మరియు డంపీలపై అభియోగాలు మోపబడతాయి. విశ్వం హెచ్చరికతో విడిచిపెట్టబడతాడు. The girls and Deepak also become very close after their case ends. When Deepak's wife passes away, the girls go over to share his grief heartily. They light candles in front of his wife's photograph. A new bond is established among them. He becomes the caring patriarch and cares for them. వారి కేసు ముగిసిన తర్వాత ఆ అమ్మాయిలు మరియు దీపక్ సన్నిహితంగా మెలుగుతారు. దీపక్ భార్య చనిపోయినప్పుడు అతని బాధలో తాము పాలు పంచుకుంటారు. వారు అతని భార్య ఫోటో ముందు కొవ్వొత్తులు వెలిగిస్తారు. వారి మధ్య కొత్త బంధం ఏర్పడుతుంది. అతడు వారి ఎడల పితృవాత్సల్యం చూపుతూ వారి కోసం శ్రద్ధ వహిస్తాడు. Conclusion. The tension keeps building up with all the scenes in the courtroom, leading to a nail-biting. But the final verdict by Deepak overpowers everything. It comes up not only with a serious matter, which is overlooked about female consent, but also with the typical prejudice male mindset, followed by judging one's character based on various reasons. Note:
We can understand what happened that fateful night at the Surajkund resort with the help of the end titles. In fact, the three girls attend a rock concert. One of their male friends, Vishwa, who is accompanied by Rajveer and Dumpy, invites them for dinner that night. The girls agree to have a drink before dinner. In front of them there, Andrea wants to use the toilet. Rajveer tells her to go to another room. She goes there with Dumpy. He shuts the door. When she comes out of the toilet, Dumpy touches her improperly. As per Falak, she is standing out waiting for Andrea with Vishwa. As per Rajveer, he takes an opportunity of kissing Meenal, while he finds himself alone with her. She resists strongly. But he forces himself on her. Meenal repeatedly keeps saying, no, no, no. But Rajveer doesn't pay heed to her. In self-defense, Meenal picks up a liquor bottle and smashes his eye. To be frank, hers is an act of self-defense but not either a cold-blooded incident or pre-planned attack, as the prosecutor was trying to establish in the courtroom. Meenal leaves him bleeding. She just wants to get away. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.